హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఓజీ మూవీ ఈ మూవీ కోసం అయితే అటు మెగా ఫ్యాన్సే కాకుండా ఇటు ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన బ్రో తర్వాత ఇంకొకసారి ఎప్పుడూ కూడా మళ్ళీ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కనిపించలేరు. మరి ఇప్పటి వరకు కూడా ఆయన సినిమాలంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మంచి స్టార్గా ఎదిగిన పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మూవీస్లలో యాక్ట్ చేయడానికి ఎంతోమంది తప్పిస్తూ ఉంటారు. ఆయన పక్కన ఒక సెకండ్ కనిపించినా చాలు అనుకునే విధంగా ఉంటారు. ఇంకా ఆయన సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే సినిమాకి సంబంధించి సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో ప్రజెంట్ ప్రియాంక మోహన్ అయితే ఇటు మనకి నాని మూవీలో అలరించింది ఈ బ్యూటీ. తను ఇప్పుడు ఓజీ మూవీలో అయితే చేయబోతుందనే వార్త తను రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే మాట్లాడుతూ ఓజీ అవకాశం గురించి, ఓజీ లాంటి గొప్ప కథలో భాగం కావడం, పవన్ సార్ పక్కన నటించడం నా అదృష్టం. ఆ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్, నాని ఇద్దరు క్రియేటివ్గా ఉంటారు. నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారు. పవన్ ఎప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు. ఈ మాటలన్నీ ప్రియాంక మోహన్ చెప్పడం జరిగింది. తిన గురించి చెప్పాలంటే అటు నాని మూవీతోని తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ దాని తర్వాత కంటిన్యూస్గా మంచి సక్సెస్ని సంపాదించింది అనుకోవచ్చు. అదేవిధంగా సినీ రంగంలో ఇప్పుడు ఓజీ మూవీలో తనకైతే ఒక పాత్ర ఉంది అంటూ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి ఈ ఓజీ మూవీలో తన పాత్ర హీరోయిన్ పాత్రనా లేకపోతే నార్మల్గా అటు హీరోయిన్లోకి సంబంధించి ఓజీ మూవీలో అయితే ఇప్పటికి ఎలాంటి టాక్ రాలేదు. కానీ తిను అందులో క్యారెక్టర్ పోషించాను అని చెప్పడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.